ఇది ఇలా ఉండగా సోమయ్య తన కొత్తింటితో పాటు తన 2 కుటుంబాలతో కలిసి ఆ ఇంట్లోనే నివసిస్తారు. ఒకరోజు సోమయ్య పొలం పనికి విత్తనాలు నాటడానికి వెళ్తాడు. సోమయ్య పొలంలో విత్తనాలు నాటడానికి గుంతలు తీస్తూ ఉండగా ఒక లంకె బిందె దొరుకుతుంది సోమయ్యకు. ఆ లంకె బిందె ఇంటికి తీసుకెళ్ళిపోతాడు సోమయ్య తన భార్యతో, సీత, ఈ లంకె బిందె మన పొలంలో దొరికింది అని అంటాడు సోమయ్య. ఇప్పుడు సీత, ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? లంకె బిందె ఏంటి, మన పొలంలో దొరకడం ఏంటి? ఇది నిజమేనా అని అంటుంది సీత. నేను విత్తనాలు నాటుతుండగా ఈ లంకె బిందె బయటికి పడింది. ఇందులో చాలా బంగారం ఉంది అన్నట్టు ఈ విషయం ఎవరికి ఊర్లో కానీ తెలియనివ్వకూడదు. నేను తమ్ముడికి మెల్లగా త్వరలో చెప్తాను అని అంటాడు సోమయ్య. అదే ఊరిలో సుజాత అనే ఒక పక్కింటి ఆవిడ ఉంటుంది. సోమయ్య కుటుంబం సంతోషంగా ఉండడం తనకు నచ్చదు. రాము ఉద్యోగం నుంచి తిరిగి వస్తాడు. అప్పుడు వనిత రాముతో, ఏంటండి ఇంత ఆలస్యం అయింది, ఈ సమయంలో వచ్చారేంటండి అని అంటుంది రాముతో. అప్పుడు రాము, ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువైంది, మేనేజర్ అది పూర్తి చేసే వరకు సెలవు ఇవ్వలేదు అని అంటాడు రాము వనితతో. అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాము. ఒకరోజు సుజాత సోమయ్య వాళ్ళ ఇంటికి వస్తుంది వనిత కోసం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, ఏంటి పిన్ని ఈ సమయంలో వచ్చావు, ఇంతకేమైందేమిటి అని అంటుంది వనిత. అప్పుడు సుజాత, ఏమి లేదమ్మా, ఇలా నిన్ను కలిసిపోవడానికి వచ్చాను అని అంటుంది సుజాత. ఒకరోజు సోమయ్య తన తమ్ముడితో, ఒరేయ్ తమ్ముడు, నీ దగ్గర ఒక విషయం దాచానురా అని అంటాడు సోమయ్య. అదేం లేదురా, నేను పొలం పని చేస్తూ ఉండగా నాకు ఒక లంకె బిందె దొరికింది. ఆ లంకె బిందెలో బంగారం ఉంది. ఏంటనే నువ్వు మాట్లాడేది? మన పొలంలో లంకె బిందెలో బంగారం దొరికిందా? ఈ విషయం ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు అని అంటాడు. అప్పుడు చెప్దామని అనుకున్నా, కానీ ఊర్లో వాళ్ళకి తెలిస్తే సమస్యగా మారుతుందని నేనే చెప్పలేదు అని అంటాడు సోమయ్య. సరేలే, అయిపోయింది కానీ ఆ బంగారాన్ని మనమిద్దరం పంచుకుందాం అని అంటాడు రాము. ఒకరోజు వనిత ఏడుస్తూ, ఇప్పుడు ఏమైందని ఇంతగా ఏడుస్తున్నావు, అసలేం జరిగింది అని రాము అడుగుతాడు. ఇప్పుడు ఆ బంగారం విషయం చెప్పకపోతే వాళ్ళకి దక్కి ఉండేది కదా, మనం అనాథలుగా రోడ్డు మీద పడేవాళ్ళం అని వనిత రాముతో అంటుంది. ఇక బంగారాన్ని పంచుకున్నాం కదా, మనం ఇద్దరం కలిసి వేరే ఇంట్లో నివసిద్దాం అని అంటుంది రాముతో. సరే, నేను అన్నయ్యతో మాట్లాడతాను. వాళ్ళ అన్నయ్యతో, అన్నయ్య, మేము వేరే ఇంట్లో ఉందాం అనుకుంటున్నాం. వనితకు ఇంట్లో అందరం కలిసి ఉండటం నచ్చటం లేదంట. వేరే కాపురం పెట్టడానికి ఇప్పుడు ఏమి ఇబ్బంది వచ్చిందిరా మీకు అని అంటాడు సోమయ్య రాముతో. సరే, మీరిద్దరూ సంతోషంగా ఉంటానంటే నేనెందుకు కాదనగలను, ఉండండి అని అంటాడు సోమయ్య. అప్పుడు రాము వేరే కాపురం పెడతారు.